పూరీలు ఇలాగినగా చేసుకున్నామంటే చాలా టేస్టీగా, చాలా రుచిగా, చాలా బాగుంటాయి. అసలు ఒక్కసారి తిన్నారు అంటే ఈ పూరీ సొరకాయ కూర మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. మనం ముందుగా గోధుమ పిండిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఉండల్లాగా చేసుకొని అది నానేలోపు మనం సొరకాయ తీసుకొని మనకి ఎంత కూర అయితే అవసరమో అంత సొరకాయ తీసుకొని అలాగనే క్యారెట్ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనం టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటితో పాటు కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అది గ్రేవీ కోసం బాగా ఉపయోగపడుతుంది. అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాక ఒక పక్క పూరీలు వేసుకుంటూ మరో పక్క ఈ సొరకాయ కూర కూడా క్యారెట్ ముక్కలు వేసుకొని అవి కాస్త మగ్గుతున్నప్పుడు కాస్త పసుపు అలాగనే కాస్త రాళ్ళుప్పు, రుచికి తగ్గట్టు రాళ్ళుప్పు వేసుకొని ఒకసారి అలా తిప్పుకోవాలి. అలా తిప్పుకొని కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా గ్రేవీ పేస్ట్ ఈ సొరకాయ క్యారెట్ ముక్కల్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. దీంట్లోకి మనం కారం అయితే మాత్రం వాడట్లేదు. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి ముక్కలే సరిపోతాయి. అలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం ఆ కాస్త సొరకాయ క్యారెట్ ముక్కలు మసాలా ఇదంతా మగ్గిన తర్వాత దాంట్లోకి 1 కప్పు కానీ 2 కప్పులు కానీ వాటర్ పోసేసుకుంటే మనకి కూరలోకి గ్రేవీ సరిపడా చాలా బాగుంటుంది. అందులోనూ సొరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి మనకు ఆ సొరకాయ ముక్కల్లో ఉన్న వాటరే మ్యాక్సిమం సరిపోతాయి. అవి కాస్త వాటర్ 1 కప్పు 2 కప్పులు పోసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక గిన్నెలోకి గోధుమ పిండి 2 స్పూన్లు తీసుకొని గోధుమ పిండిలో వాటర్ కలిపేసుకొని ఆ వాటరు మనం ఈ కూరలో పోసేసుకుంటే సొరకాయ కూరలోకి కూర అంతా కూడా బాగా దగ్గర పడుతుంది. అయితే ఈ సొరకాయలోకి బాగా కూర టేస్ట్ రావాలి అంటే కనుక చిన్న టిప్ ఏంటంటే చిన్న బెల్లం ముక్క వేసుకున్నామంటే చాలా రుచిగా బాగా వస్తుందన్నమాట. అలా మనం పూరీలు క్యారెట్ సొరకాయ కూర మనకి రెడీ అయిపోయినట్లే. వేడి వేడిగా హాట్గా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఒక్కసారి తిన్నారు అంటే అసలు వదిలిపెట్టరు. మళ్ళీ కూడా అదే కావాలని మరీ చేసుకుంటారు. అయితే ఇక మనం ఈరోజుకి కావాల్సిన కూర చూద్దాం. మనకి దీనికి కావాల్సిందల్లా బీరకాయ, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ తీసుకొని బాగా సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే దీంట్లో ఒక మసాలాకి కాస్త పచ్చి కొబ్బరి, ఒక చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా సన్నగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత క్యారెట్ అయినా బీరకాయ అయినా పైన పొట్టంతా తీసి మరి మనం క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక టమాటాలు అయితే మాత్రం మనకి తెలుసు సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలని. పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాస్త పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి అవి కాస్త దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా, క్యారెట్, బీరకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాండీలో వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం 1 స్పూన్ కారం వేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనిస్తే నూనెంతా పైకి తేలుతూ ఉన్నప్పుడు దాంట్లో కాసిన వాటర్ పోసేసుకొని ఒక్కసారి అలా తిప్పేసుకున్న తర్వాత కూరకి మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాం. నేను మీ అందరికీ చెప్తున్న ఒక మంచి టిప్ ఏంటంటే టమాటాల్లో పురుగులు లేవు అనుకొని ఎలా పడితే అలా కోసేస్తాం. ఇప్పుడు దాకా బెండకాయ, కాకరకాయ, పొట్లకాయ, సొరకాయ అంటూ వీటన్నిటిలో పురుగులు చూస్తూ ఉంటాం. కానీ టమాటాల్లో చాలామంది వరకు పురుగులు ఉండవులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య టమాటాల్లో కూడా పురుగులు వస్తున్నాయి. అది ఒకసారి గమనించి కట్ చేసుకోండి. అయితే కూర అంతా ఉడికిపోయింది కదా, మనం ముందుగా పచ్చి కొబ్బరి పేస్టు మసాలా వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి పేస్ట్ కూడా విందుట్లో కలుపుకొని
ఫైనల్గా 1 స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మనకి ఎందుట్లోకైనా పలావ్, బిర్యానీ, రైస్, చపాతీ దేంట్లోకైనా సరే సూట్ అయ్యే బీరకాయ క్యారెట్ టమాటో కర్రీ రెడీ అయిపోయినట్లే.